పెళ్ళికూతురు వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయామండి. వెళ్ళగానే వాళ్ళు డ్రింక్స్, స్వీట్ ఇస్తారు కదండీ! అయన్నీ అయిపోయిన తర్వాత ఫాస్ట్‌గా ఎళ్లి రెడీ అయిపోయామండి. ఎందుకంటే గౌరీ పూజ స్టార్ట్ చేసేస్తామని పంతులు గారు చెప్పారు 6 గంటలకే. అందుకని ఫాస్ట్‌గా ఎళ్లి రెడీ అయ్యి వచ్చాం. రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత మా పిల్ల మండపంలో ఆడుకుంటుంది. ఇక్కడ పంతులు గారికి గౌరీ పూజకి కావాల్సినయన్నీ ఇచ్చామండి. అక్కడ అవన్నీ అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు పెళ్ళికూతురు తల్లి, తండ్రిని గౌరీ పూజలో కూర్చోబెట్టి గౌరీ పూజ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 8:30కే ముహూర్తం వచ్చిందండి. ఎర్లీగా వచ్చిందానికని స్టార్ట్ చేస్తారండి పెళ్లి కూడా. మేము పెళ్లి అవ్వగానే రిటర్న్ అయిపోయామండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అయితే నెక్స్ట్ డే బియ్యం పట్టుకొని అన్నవరం వెళ్ళి అన్నవరంలో వ్రతం చేయించుకొని మార్నింగ్ అయితే ఇంటికి వచ్చారు. పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అయితే ఆ వేళ రిసెప్షన్. అందువల్ల ఎర్లీ మార్నింగే వ్రతం చేయించుకొని వచ్చేయమన్నామండి. 9 కల్లా ఇక్కడ ఉండాలని చెప్పాము. బయటని దిష్టి తీసి లోనకి తీసుకొచ్చామండి. గడప దగ్గర నించోపెట్టి పేర్లు అడుగుదాం పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని. చాలాసేపు ఆడించామండి. అరగంట పైన ఆడించాం. ఈలోపు రిసెప్షన్ లేట్ అయిపోతుందని ఇంకా ఆడపడుచులని హారతి ఇచ్చి లోనకి తీసుకురమ్మన్నామండి. హారతి ఇచ్చేసరికి డబ్బుల కోసం వెయిటింగ్ అక్కడ చూడండి. చాలా